కొత్త ప్రభుత్వం కొలువుదీరి 10వ నెలలో అడుగుపెట్టాం. చప్పుళ్లే తప్ప అభివృద్ధి పరుగులెడుతుంది. ప్రజల జీవన ప్రమాణాలు మారిపోయాయి. కొత్త కంపెనీలు వచ్చేస్తున్నాయి. ఢిల్లీ మొత్తం కూడా మనకు అనుకూలంగా ఉంది. ఢిల్లీ సాగిలపడిపోయింది మన ముందు. మాటలే తప్ప చేతల్లో మాత్రం పరుగు పందెం ఇంకా మొదలే కాలేదు. కనీసం ఒక్క అడుగు కూడా పడలేదు అన్న విధంగా ఉంది. ప్రతి దానికి గత ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపటం తప్ప ఈ ప్రభుత్వం సాధించింది ఏమన్నా ఉందా అంటే శూన్యాతి శూన్యం, జీరో అని చెప్పాలి. ఈ ప్రభుత్వం మొట్టమొదటి ఇచ్చినటువంటి హామీ ఏంటంటే వాలంటీర్లకు 5,000 ఏం కర్మ 10,000 ఇస్తామన్నారు. ఎందుకన్నారు ఆ మాట? వాలంటీర్ల వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తుంది. వాలంటీర్లందరూ కూడా ఇంటింటితోటి సంబంధాలు కలిగి ఉన్నారు. వాళ్ళందరూ కానీ చెప్తే, వాళ్ళందరూ కానీ వైసీపీకే పనిచేస్తే టీడీపీ అధికారంలోకి రావటం కష్టం. కూటమి అధికారం అనేది పగటికలే అవుతుంది అని వాళ్ళ కోసం పనిచేశారు. వాళ్ళకొక హామీ ఇచ్చేశారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఒక హామీ ఇచ్చేశారు. ఏ హామీ ఇచ్చారు? 5,000 కాదు 10,000 ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చారు. వాళ్ళు కూడా ఆశపడ్డారు. తెలుగుదేశం పార్టీకి పనిచేసి పెట్టారు. అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి కన్క్లూషన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆశలు పెట్టుకున్నటువంటి వాలంటరీ వ్యవస్థ అతనికి ఓట్లు వేయించలేకపోయింది. కాబట్టి ఆ వ్యవస్థ నాకు పనే ఉంది. అసలే చంద్రబాబు గారి నైజం ఏరు దాటినాక తెప్ప తగలేసే అలవాటు ఆయనకుంది. దానికి తగ్గట్టుగానే వాలంటీర్లకు పంగనామాలు పెట్టారు. ఇక ఉగాది నాడు ఉచిత బస్సు అన్నారు. ఉగాదికి పట్టాలెక్కుతుంది ఉచిత బస్సు అన్నారు. ఇంకా లెక్కలు తేల్చడంలోనే ఉంది. ఆ లెక్కలు తేలుస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ అధికారులు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి లెక్క ఏంటంటే సంవత్సరానికి 1,200 కోట్లు 1,200 కోట్లు అవసరం అవుతాయని. పక్క రాష్ట్రం తెలంగాణలో హైదరాబాద్ లాంటి నగరం ఉండటం వల్ల అక్కడ ఉచిత బస్సుని అమలు చేసేటటువంటి దానికి ఆంధ్రప్రదేశ్ కన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది. 2,500 కోట్లు ఖర్చు అవుతుంది. దానితోటి అక్కడ మిగతా పథకాలను ఏమీ ముట్టుకోలేనటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డికి వచ్చింది. ఇక కర్ణాటక ముందుగా ఈ వాగ్దానాన్ని ఇచ్చి అమలు చేసినటువంటి కర్ణాటకకి అగమ్యగోచరంగా తయారైంది. తలకు మించిన భారం అయింది. ఇవన్నీ స్టడీ చేసినటువంటి చంద్రబాబు నాయుడికి ఇక ఆ హామీని కూడా అటకెక్కిచ్చే పనిలో పడ్డారు అని చెప్పాలి. ఎవరు అడిగారు ఆయన్ని? ఉచిత హామీ, ఉచిత బస్సు ప్రయాణం కావాలని ప్రజలేం అడగలేదు. కానీ ఓట్లు దండుకోవటం కోసం ఆయన ఆ హామీ ఇచ్చాడు, ఓట్లు వేయించుకున్నాడు, హామీని అటకెక్కిచ్చాడు. ఇక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంత అసక్తుడిగా ఉండటానికి కారణం ఏంటో $1 మిలియన్ ప్రశ్న. ఎవరికి అర్థం కావట్లా. గతంలో చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ తోటి విభేదించిన కారణంగానో
లేకపోతే చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టుని అది ఏటీఎం కార్డులాగా వాడుకుంటున్నాడు, అవినీతికి పాల్పడుతున్నాడు అనేటటువంటి అభిప్రాయం కేంద్ర పెద్దలకు ఉండటం వలనో 29 సార్లు వెళ్ళినా కానీ ప్రయోజనం ఏమీ లేకపోయింది. అనేక సార్లు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అనేటటువంటి పరిస్థితులను ఆయనే చెప్పుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పుకున్నాడు. ఇప్పుడు కేంద్రమే ఆయన ముందు సాగిలపడుతుంది కదా, ఈయన ఢిల్లీ దాకా వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఇచ్చిపుచ్చుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి కేంద్రానికి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అవసరం రాలేదు, సొంతంగా వాళ్ళకి మెజారిటీ వచ్చింది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మద్దతు లేకపోతే బండి సాఫీగా నడవనటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీకి వచ్చింది. మరి అటువంటిప్పుడు కేంద్రాన్ని ఎందుకు నిలదీయలేకపోతున్నాడు, ఎందుకు సాగిలపడిపోతున్నాడు? దాని వెనకాల ఉన్నది స్కిల్ స్కామ్ కేసులో 58 కోట్ల రూపాయలు జప్తుది ఇంతవరకు కూడా క్లియరెన్స్ రాకపోవటమేనా? ఎంత రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేతుల్లో ఉన్నప్పటికీ అధికారులను తమ గుప్పట్లో పెట్టుకొని ఎంత తనకు అనుకూలంగా ఛార్జిషీట్లు వేసుకున్నప్పటికీ ఆ యొక్క జప్తు చేసినటువంటి 58 కోట్లను విడుదల చేయడానికి మాత్రం న్యాయ వ్యవస్థ, గౌరవ న్యాయ వ్యవస్థ అంగీకరించలేదు. అంగీకరించాలి అంటే కేంద్ర ప్రభుత్వం ఒక మాట చెప్పాలి. ఆ మాట చెప్తే చాలు, ప్రజలేమైపోయినా పర్వాలేదు అనుకుంటున్నారేమో. నిన్న వెలగపూడిలో జరిగినటువంటి వెనుకబడిన వర్గాల మహిళల సదస్సు, ఆ సదస్సులో చంద్రబాబు నాయుడు గారు అసహనాన్ని వ్యక్తం చేశారు. ఆయన వ్యక్తం చేసినటువంటి అసహనం ఏంటంటే, బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఏ పూటకు ఆ పూట చూసుకుంటారు. మీటింగ్కి వచ్చామంటే వచ్చామన్నారు, సగం మంది వెళ్ళిపోయారు అని ఆయన నోటితోటి ఆయనే ఒక అసహనాన్ని వ్యక్తం చేశాడు. అంటే ఆయన చెప్పే మాటలు వినలేదు అని. ఇక్కడే చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోవాలి. నీ మాటలు ఎల్లకాలం వినరు. జగన్మోహన్ రెడ్డి గారు ఉచితంగా 2 చీరలు ఇస్తా ఉంటే ఆయన ఇచ్చే 2 చీరలు ఏ మూలకు? నేను ఆ 2 చీరలను ఇస్తూనే మరో పట్టు చీరను కూడా ఇస్తానని చెప్తే ప్రజలు నమ్మి ఓట్లేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూయించాడు కాబట్టి, మీకు జగన్మోహన్ రెడ్డి గారికి మించినటువంటి అనుభవం ఉంది కాబట్టి మీరు చేస్తారనుకోని చెప్పేసి ఇచ్చారు, అధికారం ఇచ్చారు, మీకు ఓట్లేశారు. కానీ మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? P4 అంటున్నారు. ఆ P4 అనేది ప్రజలకి మరో రకంగా అర్థమైంది. పేద ప్రజలను ప్రైవేటు వ్యక్తులకు పబ్లిక్గా ప్రభుత్వమే అప్పచెప్పుతుంది అని ప్రజలకు అర్థమైపోయింది. దావోస్ వెళ్ళి ఉద్యోగాలు తీసుకొస్తామని చెప్పి అక్కడ ఉద్యోగాలు ఏమీ తేకపోగా మీరు ఏదైతే 6,34,000 కోట్ల ఒప్పందాలు జరిగినాయి, 4.5 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి గాలి కబుర్లు చెప్పటమే జరిగింది. మరోవైపు గత ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇయ్యనటువంటి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని ప్రశ్నించే హక్కు లేదు అంటే ప్రజలు ముక్కును వేలేసుకుంటున్నారు. ఒకేసారి 1,34,000 సచివాలయ ఉద్యోగాలు ఇచ్చిన సంగతి ప్రజలకు తెలుసు కాబట్టి మీరు డొల్ల మాటలతోటి, కాలక్షేపపు మాటలతోటి
సూపర్ 6 చూస్తే భయం వేస్తుందనేటటువంటి మాటలతోటి కాలం గడుపుతున్నారు తప్ప మీరు చేయగలిగేది శూన్యం. ఈ ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేదు. 10 నెలలు గడిచినా కానీ ఇంకా పురిటి నొప్పులు పడుతుంది అనేటటువంటి అభిప్రాయానికి ప్రజలు వచ్చేశారు. ప్రజల అభిప్రాయానికి వచ్చారన్నటువంటి అసహనమే ఇటు చంద్రబాబు నాయుడు గారిలో నిన్న ప్రజలు వచ్చారు, వెళ్ళిపోయారు, సగం మంది పైగా వెళ్ళిపోయారు అనేటటువంటి మాట అతను నోటి వెంట రావడానికి కారణం అదే. నమస్తే.